హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఫీల్ అవుతున్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, Knight of Swords, Two of Pentacles, the Hermit, the Lovers, the Chariot, Four of Wands, Emperor, High Priestess, the Star, Six of Wands, Ten of Swords, Empress, Queen of Wands, Two of Swords, bottom of the deck, Two of Cups, Five of Wands, Five of Swords, Nine of Cups. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు. అలాగే ఇక్కడ మనకి సోర్స్ ఎనర్జీ వచ్చింది. మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు. సిక్స్ ఆఫ్ వ్యాండ్స్, మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ మనకి నైన్ ఆఫ్ కప్స్, కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా మీ పర్సన్ ఏంటంటే మీ గురించి ఆలోచనలు అనేవి చేస్తున్నట్టు మనకి కనిపించింది అనమాట. అంటే పాస్ట్ లైఫ్లో తను మీ విషయంలో ఏ విధంగా బిహేవియర్ చేశారో దాని గురించి ప్రజెంట్ ఇక్కడ తన దగ్గర ఎవరైతే ఉన్నారో నైట్ ఆఫ్ సోర్స్ అంటే తన లైఫ్లో వేరే అదర్ పర్సన్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ వ్యక్తి మీ గురించి ఈ వ్యక్తి ఆలోచిస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. అంటే చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి, మీతో కమిట్మెంట్ అనేది అడగాలి ఇక్కడ రిలేషన్ పరంగా. అలాగే మీకు దూరంగా ఉంటే కనుక ఈ వ్యక్తి జర్నీ చేసి మీ దగ్గరికి రావాలి, మీకు దగ్గర అవ్వాలి. ఈ టైప్ ఆఫ్ ఇంటెన్షన్తో ఈ వ్యక్తి ఉన్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట. చాలా ఫాస్ట్గా ఈ వ్యక్తి ఏంటంటే తన ఆలోచనలు అనేవి ఉన్నాయి. అంటే తను ఎంత ఫాస్ట్గా ఆలోచిస్తున్నారో అంత ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచనలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అంటే చాలా బిజీగా ఉన్నారు ఈ వ్యక్తి అనేది అయితే మనకు తెలుస్తుంది. ఎంత బిజీగా ఉన్నా కూడా తన వర్క్ పరంగా ఇక్కడ మిమ్మల్ని అయితే అవాయిడ్ చేయలేకపోతున్నారు మీకు సంబంధించిన ఆలోచనలు. అంటే తన లైఫ్లో ఎవరో ఒక పర్సన్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు, మీ గురించే ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట. మీ రిలేషన్ పరంగా ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి. సిక్స్ ఆఫ్ వ్యాండ్స్, యాక్షన్ తీసుకుని రిలేషన్ని స్టార్ట్ చేయాలి. ఈ విధంగా మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి ఫాస్ట్లో టూ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మనీ మైండెడ్గానే కనిపిస్తుంది అనమాట. ఎక్కువగా మనీ మైండ్ సెట్ తోటి వ్యక్తి వేరే వాళ్ళని చూస్ చేసుకుని వారి లైఫ్లోకి వెళ్ళారు. బట్ ఇక్కడ వాళ్ళ లైఫ్లోకి వెళ్ళినా కూడా ఇక్కడ ఈ వ్యక్తికి ఏంటంటే వాళ్ళతో లైఫ్ అనేది టూ ఆఫ్ సోర్స్ అంటే ఏమీ బాగోలేదనమాట. ఏదో ఒక డిస్కషన్స్ ఇద్దరి మధ్యన ఏదో ఒక ఆర్గ్యుమెంట్ చూసారు కదా ఏ విధంగా వచ్చాయో. అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళతో ఇక్కడ
మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఈ విధంగా ఉంది అనేది మనకి కనిపిస్తుంది ఇక్కడ. నేను మీ గురించి పర్సన్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారో ఆలోచిస్తున్నారు అనేది తీసాను. బట్ ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ తన సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా మనకి వచ్చిందనమాట. అంటే ఇటువంటి సిచ్యువేషన్ ఉండడం వల్లే ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళతో మీ పర్సన్కి సెట్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ ఈ వ్యక్తి ఇలా లోన్లీ ఫీలింగ్తో ఉండడం అనేది కనిపిస్తుంది ఇక్కడ మనకి. అంటే పాస్ట్లో మీతో రిలేషన్లో ఉన్న టైంలో మీతో ఈ వ్యక్తి ఏ విధంగా ఉండేవారు, మీ ఇద్దరి మధ్యన ఆ బాండింగ్ ఎమోషనల్గా ఏ విధంగా ఉండేది, ఇవన్నీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచించుకుంటున్నారనమాట. 2 ఆఫ్ కప్స్ అంటే చాలా ఇద్దరు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఇద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారనమాట. ఇద్దరు కూడా ఒకరికి ఒకరు ద లవర్స్. మీ పర్సన్‌కి మీరు అన్ని రకాలుగా కూడా షేర్ చేసుకుంటూ అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి విషయంలోని అనేది మీరు ఎప్పుడు కూడా ఈ వ్యక్తికి షేర్ చేసుకుంటూ ఉండేవారు. అలాగే ఈ వ్యక్తి కూడా ఇక్కడ ఎమోషనల్‌గా మీకు కనెక్ట్ అయ్యి ఇక్కడ మీ విషయంలో చాలా అట్రాక్షన్‌గా ఉండేవారనమాట ఈ వ్యక్తి. అంటే మీతోటే తన లైఫ్‌లో అన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. తను ఏవైతే విస్‌ఫుల్‌మెంట్ ఉందో అదంతా కూడా మీతో ఉంటేనే, మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తేనే ఫుల్‌ఫిల్ అవుతుంది అనే విధంగా మీ ఇద్దరి మధ్యన ఉన్న బాండింగ్ అనేది ఉండేదనమాట. చూసారు కదా! పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యన ఇంత ఎమోషనల్‌గా కనెక్టింగ్ అనేది ఉంది. బట్ ఇక్కడ ప్రెజెంట్ వాళ్ళు బయటికి ఏ విధంగా నటిస్తున్నా కూడా వాళ్ళ మధ్య అయితే ఈ విధంగా ఉందనమాట. మీరు ఎప్పుడూ కూడా మీ పర్సన్ విషయంలో మీ ప్రేమతో తనని కంట్రోల్ చేయాలి అని చెప్పి మీరు ఎప్పుడూ అనుకోలేదు. బట్ తన లైఫ్‌లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫ్యామిలీ అయినా ఎవరైనా కూడా మీ పర్సన్‌ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళతో ఉన్నా కూడా మీ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదనమాట. ఈ విధంగా అంటే తన లైఫ్ అంతా కూడా నిరాశతో, లోన్లీ ఫీలింగ్‌తో, చాలా గిల్టీగా, రిగ్రెట్ ఫీలింగ్‌తో ఈ విధంగా తన లైఫ్ అనేది ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది. బయటికి ఈ వ్యక్తి ఏంటంటే ఎంత ఎంపరర్‌లా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ చూసారు కదా! ద ఎంపరర్. అంటే చూడటానికి ఎదుటి వ్యక్తుల దగ్గర చాలా స్ట్రాంగ్ పర్సన్‌గా కనిపిస్తున్నారనమాట. బట్ ఏంటంటే తన లైఫ్‌లో ఏదైతే జరుగుతుందో అదంతా కూడా మొండిగా ఈ వ్యక్తి ఏంటంటే హ్యాండిల్ చేసుకుంటూ బయట వాళ్ళకి తెలియనివ్వకుండా ఈ వ్యక్తి ఏంటంటే మెయింటెనెన్స్ చేస్తున్నారు అనేదైతే మనకి అర్థమవుతుంది. బట్ తన లోపలైతే ఈ విధంగా అన్నీ కోల్పోయిన ఫీలింగ్. తన లైఫ్‌లో హ్యాపీనెస్ అనేది లేదు. ఎండ్ అయిపోయింది. అంటే ఇక్కడ ఎమోషనల్‌గా కనెక్టింగ్ అనేది లేదు. ఈ వ్యక్తి మనీ మైండ్ సెట్‌తో ఎవరి లైఫ్‌లోకి వెళ్ళినా, ఎవరి గురించి మిమ్మల్ని దూరం పెట్టినా కూడా ఇక్కడ, ఎవరి మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకున్నా కూడా ఇక్కడ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు కదా! ఇప్పుడేంటంటే తన లైఫ్ అంతా కూడా ఈ విధంగా నిరాశ అయిపోయిందని ఫీల్ అవుతున్నారు. ఈ వ్యక్తి ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశారో అదంతా కూడా తలక్రిందులైపోయిందనమాట. తిను ఊహించింది ఒకటి, అక్కడికి వెళ్ళేసరికి అంటే వాళ్ళ దగ్గర తిన లైఫ్ అనేది వేరేగా మారిపోయిందనమాట. తిను ఊహించినట్టుగా లేదు. ఎంపరర్ లాంటి పర్సన్ అయినప్పటికీ కూడా ఇక్కడ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీ పర్సన్ ఈ విధంగా వాళ్ళ కంట్రోలింగ్‌లో మీ పర్సన్ అయితే ఉంటున్నారనమాట. బట్ ఇప్పుడు మీ పర్సన్‌కి అర్థమైంది. అంటే బెస్ట్ కపుల్స్ అంటే మీ ఇద్దరే. అంటే నా పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను నేనే అని ఇప్పుడు మీ పర్సన్‌కి అర్థమైందనమాట. చూసారు కదా! ద ఎంపరర్, ద ఎంప్రెస్. ఇప్పుడు తను వెళ్ళిన ఈ మార్గం ఏదైతే ఉందో 10 ఆఫ్ సోర్డ్స్ తను ఏదో ఊహించుకుని వెళ్లారు. బట్ అక్కడ ఈ వ్యక్తికి అడుగడుగునా కూడా బాధలే. ఎమోషనల్‌గా తనని తను బ్యాలెన్స్ చేసుకోలేక ఇక్కడ ద స్టార్. తన లైఫ్‌లో ఉన్న వాళ్ళతో ఈ వ్యక్తి హ్యాపీగా మూవ్ అవ్వలేక ఈ విధంగా ఉన్నారనమాట.
అంటే ప్రజెంట్ ఈ వ్యక్తికి వాళ్ళతో లైఫ్ అనేది లీడ్ చేయాలా, లేదంటే సడన్గా ఈ రిలేషన్ అనేది బ్రేక్ చేయాలో అర్థం కాకుండా ఈ వ్యక్తి అయితే ఉంటున్నారు. అంటే తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ వ్యక్తితో అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉంటే లైఫ్ లాంగ్ చాలా బర్డెన్గా ఫీల్ అవ్వాలి. అలాగే ఇక్కడ ఏంటంటే తన లైఫ్లో ఉన్నవాళ్ళు మీ పర్సన్ని చీట్ చేస్తున్నారు, నమ్మక ద్రోహం చేస్తున్నారు. ఈ వ్యక్తి ఏవైతే ఎక్స్‌పెక్ట్ చేసుకొని వాళ్ళ లైఫ్‌లోకి వెళ్లారో అవన్నీ కూడా ఈ విధంగా తలక్రిందులైపోయాయి. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈ వ్యక్తిని నమ్మించి మోసం చేశారు. తిను మీ ప్రేమని పక్కన పెట్టి ఇక్కడ దూరం చేసుకొని, ఇక్కడ తన మనీ మైండ్ సెట్‌తో వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళినా, ఇక్కడ ఈ వ్యక్తి ఊహించింది ఈ వ్యక్తికైతే దక్కలేదనమాట. అంటే ఈ వ్యక్తిని చీట్ చేశారని చెప్పి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఎమోషనల్‌గా ఈ విధంగా అయితే హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు అనేది మనకి కనిపిస్తుంది. పాస్ట్‌లో మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ విధంగా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు అనేదైతే మనకు అర్థమవుతుందనమాట. మీ విషయంలో ఎంత ప్రాక్టికల్‌గా ఈ వ్యక్తి ఆలోచించినా తన విషయానికొచ్చేసరికి తనైతే చాలా ఎమోషనల్‌గా అంటే హై ప్రెస్టేజ్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నట్టు, చాలా సఫర్ అవుతున్నట్టు ఈ వ్యక్తి అయితే ప్రెజెంట్ అయితే ఫీల్ అవుతున్నారనమాట. అంటే మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మీరు ఈ వ్యక్తి వల్ల ఈ విధంగా లోన్లీ ఫీలింగ్‌తో ఒంటరిగా మిగిలిపోయినప్పుడు, ఈ వ్యక్తి మీ విషయంలో చేసిన వెన్నుపోటు అంటే నమ్మక ద్రోహానికి ఈ వ్యక్తికి ఆ పెయిన్ అనేది తెలియలేదనమాట. బట్ తన దగ్గరికొచ్చేసరికి ఇప్పుడు ఆ బాధ అంటే ఏంటి అనేది ఈ వ్యక్తికి బాగా అర్థమవుతుంది. మీ విషయంలో ఎంపరర్‌లా ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే నిజానికి ఎదుటి వ్యక్తుల దగ్గర బెండ్ అయిపోయి ఉండే వ్యక్తి అనమాట. అంటే మీరు చూపించిన ఈ మదర్ నేచర్ ఏదైతే ఉందో ద ఎంప్రెస్ మీ లవ్, మీ ఎఫెక్షన్, మీ కేరింగ్ ఏదైనా కూడా మీరు ఈ వ్యక్తిని ఎదుర్కోలేరు. మీరు మీ పర్సన్ దగ్గర ఎప్పుడు కూడా బెండ్ అయ్యే ఉంటారు అనే ధైర్యంతోటి ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో ఇలా బిహేవియర్ చేసేవారనమాట. అంటే చాలా రూడ్‌గా. కానీ తన లైఫ్‌లో ఎవరైతే ప్రెజెంట్ ఉన్నారో వాళ్ళ దగ్గర మీ పర్సన్ అయితే ఇప్పుడు ఈ విధంగా ఉండట్లేదు. తన ఆటలు వాళ్ళ దగ్గర సాగట్లేదనమాట. అంటే మీరు ఏదైనా కూడా ఇక్కడ భరిస్తూ ఈ వ్యక్తిని మీ ప్రేమతో ఈ వ్యక్తిని మార్చడానికి ట్రై చేశారు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీ ప్రేమని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు అందుకనే ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్‌లో మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఇప్పుడు ఈ వ్యక్తి తను బాధపడుతున్నాను అంటే మీలాంటి లవ్‌ని, కేరింగ్‌ని దూరం చేసుకున్నందుకు ఇప్పుడు తన లైఫ్ అంతా కూడా ఈ విధంగా తలక్రిందులైపోయింది అని చెప్పి ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట. చాలా రిగ్రెట్ ఫీలింగ్‌తో ఉన్నారు ఈ వ్యక్తి అయితే. ఎందుకంటే ఇక్కడ చాలా రూడ్‌గా బిహేవియర్ చేశారు. అంటే ప్రతి విషయంలోనే తన ఈగో అనేది చూపించుకునేవారనమాట. చాలా మొండిగా ఉండేవారు మీ విషయంలోనే. బట్ ఇప్పుడేంటంటే ఈ వ్యక్తికి తన లైఫ్‌లో ఏవైతే ఇక్కడ తను కోరుకున్నారో, ఏవైతే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవును అని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట. పాస్ట్‌లో మిమ్మల్ని బాధ పెట్టారు. ఇప్పుడు ఈ వ్యక్తి బాధపడుతున్నారు. అలాగే ఇప్పుడు తను కూడా తెలుసుకున్నారు మీ గురించి, మీ వాల్యూ అనేది. ఇప్పుడు ఈ వ్యక్తికి ఏంటంటే మీరు ఎంప్రెస్‌లా కనిపిస్తున్నారనమాట. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత పాజిటివ్‌గా ఉండేవారు. బట్ ఇక్కడ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి మీ పర్సన్ విషయంలో ఏ విధంగా ఉంటున్నారో అనేది ఇప్పుడు ఆలోచించుకుంటున్నారు. దానివల్ల ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి ఎంత తన్ని తను కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నా కూడా ఇక్కడ లోన్లీగానే ఫీల్ అవుతున్నారు అనేదైతే మనకు అర్థమవుతుందనమాట. 4 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్‌లో మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు. బట్ ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇస్తే తన లైఫ్ అనేది ఈ విధంగా లోన్లీ ఫీలింగ్‌తో నిరాశ అయిపోయి ఉండేది కాదు అని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నారనమాట. పాస్ట్‌లో తను ఏదైతే ఇక్కడ చూస్ చేసుకున్నారో 2 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మనీ మైండ్ సెట్‌తో మీరు కాదు అని చెప్పి వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్లారు కదా! తను ఏదైతే చూస్ చేసుకున్నారో అది రాంగ్ అని చెప్పి వ్యక్తికి అర్థమైందనమాట. తను ఏదైతే చూస్ చేసుకున్నారో దానివల్లే ప్రెజెంట్ ఇక్కడ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, సఫర్ అవుతున్నారు అనే విషయం ఈ వ్యక్తికి అర్థమైంది. తను ఎళ్ళే దారి ఏదైతే ఉందో అది చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. లైఫ్ లాంగ్ నేను అదే దారిలో వెళ్ళలేను. ఇంత పెయిన్‌ఫుల్ ఎనర్జీలో నేను ఉండలేను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట.
మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు ఈ వ్యక్తికి ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలిసిందనమాట. మీ లవ్ అనేది ఈ వ్యక్తికి అర్థమైంది. ద చారియట్ ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అని చెప్పి వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ తన లైఫ్లో ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది బాగోలేదు కనుక ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు అనేది మనకి ఇక్కడైతే క్లియర్గా అర్థమవుతుంది. అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎలాంటి వారు, మీరు ఎలాంటి వారు, ఈ డిఫరెన్స్ అనేది ఈ వ్యక్తికి బాగా అర్థమైందనమాట. తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ విషయంలో ఈ విధంగా చాలా మొండిగా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. బట్ మీరేంటంటే పాస్ట్లో ఎమోషనల్గా ఈ వ్యక్తి విషయంలో చాలా జెన్యూన్గా ఉండేవారు, మదర్ నేచర్తో ఉండేవారు. ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత బాధపడినా కూడా హై ఫ్రస్ట్రేట్స్ అంటే ఇక్కడ ఆ బాధను భరిస్తూ ఈ వ్యక్తి గురించి, ఈ వ్యక్తిలో వచ్చే చేంజెస్ గురించి మీరైతే ఎదురు చూస్తూ ఉండేవారు అనమాట పాస్ట్లోని. ద లవర్స్, ద ఎంప్రెస్. మీలాంటి లవ్ దొరకడం అదృష్టంగా భావించాలి అని చెప్పి వ్యక్తి అయితే ప్రజెంట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పాస్ట్లో ఈ వ్యక్తితో మీరు ఎంత మాట్లాడడానికి ట్రై చేస్తున్నా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ వచ్చేవారనమాట. బట్ మీరేంటంటే ఎంత బిజీగా ఉన్నా కూడా 8 ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్తో మీరైతే మాట్లాడేవారనమాట. ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి, అదే ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి మాట్లాడకూడదు అని చెప్పి అనుకుని మీకు ఏదో ఒక రీజన్ అనేది చెప్పేవారు. అంటే మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి మీకు ఏదో ఒక అబద్ధాలు అనేవి చెప్తూ ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెడుతూ వచ్చేవారనమాట. ద చారియట్. బట్ మీరేంటంటే ఎంత బిజీగా ఉన్నా ఈ వ్యక్తికి ఆ టైం అనేది ఇస్తూ ఉండేవారు పాస్ట్లోని. ఇప్పుడు ఈ వ్యక్తి అయితే తెలుసుకున్నారనమాట. అలాంటి వ్యక్తిని అదృష్టంగా భావించాలి. అలాంటి వ్యక్తి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేయకూడదు. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు దూరంగా ఉండడానికే ట్రై చేసేవారు కదా పాస్ట్లోని. మీరు ఎక్కడ కమిట్మెంట్ అడుగుతారో అని చెప్పి. అలాంటి వ్యక్తి నా లైఫ్లో ఉండడం నా అదృష్టం అని చెప్పి ఈ వ్యక్తి ఇప్పుడు తెలుసుకున్నారనమాట. అందుకే ఇప్పుడు మీలాంటి లవ్ దొరకడం చాలా అరుదు. అంటే మీలాంటి వాళ్ళు ఎక్కడ ఉండరు. ఎవరిలోని కూడా మీలాంటి జెన్యూన్ లవ్ అనేది కనిపించలేదు. మీలాంటి లవ్ అనేది దొరకడం చాలా అరుదు. అలాంటి వాళ్ళని వదులుకోకూడదు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమైంది. చాలా రియలైజ్ అవుతున్నారనమాట ఇప్పుడు మీలాంటి లవ్ని దూరం చేసుకున్నందుకు. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయడం వల్ల, సఫర్ అవ్వడం వల్ల ఇప్పుడు మీ లవ్ అనేది ఈ వ్యక్తికి అర్థమైందనమాట. పాస్ట్లో మీరు ఈ వ్యక్తి బిహేవియర్ ఏ విధంగా ఉన్నా కూడా మీరు భరిస్తూనే వచ్చేవారు, సమర్థించుకుంటూనే ఉండేవారు అనమాట. తను మీ విషయంలో ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా మీరు తన లవ్ని వదులుకోకూడదు అని చెప్పి ఈ వ్యక్తి విషయంలో మీరు ఈ విధంగా ఎదురు చూస్తూనే ఉండేవారనమాట. ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా లేదా, తీసుకునే అవకాశం ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్గా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. అలాగే ఇక్కడ చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు తన లైఫ్లో. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఇప్పుడు అన్కండిషనల్ లవ్తో ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి. రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి, సక్సెస్ చేయాలి. ఈ విధంగా ఈ వ్యక్తి అయితే నిర్ణయం అనేది తీసుకోవాలి అనుకుంటున్నారనమాట. ఎందుకంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉన్నా కూడా ఇక్కడ తన లైఫ్ అనేది హ్యాపీగా లేదు. ఏస్ ఆఫ్ సోర్స్ అంటే తను హ్యాపీనెస్ అనేది ఫీల్ అవుతేనే, ఇక్కడ తన మనసులో హ్యాపీనెస్ అనేది లేకపోయినా బయట వాళ్ళకి కనిపించే విధంగా ఈ వ్యక్తి హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నారనమాట. బట్ ఏంటంటే చాలా సఫర్ అవుతున్నారు. ఫోర్ ఆఫ్ సోర్స్.
నైన్ ఆఫ్ పెంటికల్స్. ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్‌లో ఫినాన్షియల్‌గా అంతా బాగున్నా కూడా, ఈ వ్యక్తికి సాటిస్ఫాక్షన్ అనేది లేదనమాట. ఎమోషనల్‌గా తనైతే ఫుల్‌ఫిల్ చేసుకోలేను అనే ఫీలింగ్‌తో మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ స్ట్రెంత్ కార్డ్. అంటే ఈ వ్యక్తికి మీ ముందుకు రావడానికి ధైర్యం అనేది సరిపోవట్లేదు. భయం అనేది కనిపిస్తుంది. ఛాన్స్ తీసుకోవాలి అని ఉంది కానీ భయం కనిపిస్తుంది. కన్‌ఫ్యూజనెస్‌లో ఉన్నారు అనేదైతే మనకి అర్థమవుతుందనమాట. అంటే ఈ వ్యక్తి మీ ముందుకు రావడానికి ఆ ధైర్యం అనేది తెచ్చుకొని ఛాన్స్ తీసుకోబోతున్నారు అనేది మనకి ఈ రీడింగ్‌లో వచ్చింది. అలాగే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్‌లో ద ఎంపరర్ అంటే ఇక్కడ మీరు మీ పర్సన్‌కి ప్రెజెంట్ అయితే ఇంత స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారనమాట. చాలా సీరియస్‌గా. ఈ వ్యక్తి మీ ముందుకు రావడానికి అందుకే భయపడుతున్నారు అనేదైతే మనకి కనిపిస్తుంది. తన్ని తను డిఫెండ్ చేసుకోవడానికి, తన్ని తను కంట్రోల్ చేసుకోవడానికైతే మీ పర్సన్ అయితే ట్రై చేస్తున్నారు. ఏస్ ఆఫ్ హ్యాండ్స్ అంటే ఇక్కడ రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలనే ఉంది. బట్ మీ దగ్గరకొస్తే మీరు ఏదైనా ఆర్గ్యుమెంట్ చేస్తారేమో, మీ ఇద్దరి మధ్యన ఏమైనా డిస్కషన్స్ జరుగుతాయేమో ఈ కమిట్మెంట్ విషయంలోని అని ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే పాస్ట్‌లో మీరు కమిట్మెంట్ అడిగితే ఈ వ్యక్తి ఏంటంటే తన రూడ్ బిహేవియర్‌తో మిమ్మల్ని దూరం చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఈ విధంగా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు అని చెప్పి మీ ముందుకు రావాలి అని చెప్పి ట్రై చేస్తున్న భయం అనేది కనిపిస్తుందనమాట ఈ వ్యక్తికి. అలాగే మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీ పర్సన్ విషయంలోని అనేది తెలుసుకోవచ్చు. ద సన్, జస్టిస్, ద చారియట్, హై ప్రిస్టెస్, ద వరల్డ్ కార్డ్. ఇక్కడేంటంటే మీలో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. చాలా పాజిటివ్ చేంజెస్ అయితే వచ్చాయి. పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీ రిలేషన్ అనేది సక్సెస్ చేస్తారు, జస్టిస్ చేస్తారు. ద చారియట్ మీకు దగ్గరవుతారు అని చెప్పి మీరైతే అనుకుంటున్నారనమాట. ఎదురు చూస్తున్నారు. చాలా పేషెన్స్‌గా ఎదురు చూస్తున్నారు. మీ ఇద్దరి మధ్యన ఏదైతే ఈ సెపరేషన్ ఉందో అది ఎండ్ అయిపోతుంది. మళ్ళీ మీతో రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేస్తారు అని మీరు ఎదురు చూస్తున్నట్టు మనకి కనిపిస్తుందనమాట. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్‌లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్‌లో రాయండి. ఎంతమందికి రెజొనేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.